ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి మేము కేటీఆర్ను అరెస్ట్ చేస్తామంటే బీజేపీలో కాపాడుతున్నారు అని. కేసీఆర్ అయితే వ్యూహాత్మకంగా తీసుకెళ్లి కేంద్రం కోర్టులో వేసేశారు రేవంత్. ఇప్పుడు కేటీఆర్ విషయంలో గవర్నర్ అనుమతి ఇవ్వలేదని మొన్న జూబ్లీహిల్స్ క్యాంపెయిన్లో కూడా పదే పదే చెప్పారు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ల బంధానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకో మేము ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేస్తామంటే గవర్నర్ ఇంకా అనుమతిస్తలేడు. ఇప్పుడు గవర్నర్ అనుమతించాడు. ఇప్పుడు బ్యాటింగ్ బీజేపీ నాయకులు చేస్తున్నారు. బండి సంజయ్ నిన్న కూడా అన్నాడు, మరి అన్నావు కదా నిన్న దాకా అనుమతి ఇవ్వలేదు, అనుమతిస్తే లోపల ఇప్పుడు ఎందుకు లోపలేస్తామంటే కౌంటర్ మొదలు పెట్టారు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తో చెప్పాలి. ఇప్పుడు బీజేపీ నాయకులు రోజు బ్యాటింగ్ చేస్తారు. ఇప్పుడు నిన్న దాకా గవర్నర్ అనుమతి ఇవ్వక, అందుకే బండి సంజయ్ కామెంట్ చేశారు, గవర్నర్ అనుమతి ఇవ్వకూడదనే కాంగ్రెస్ నాయకులు కోరుకున్నారు అని. ఇంకా అవన్నీ ఒక్కదాని అనుమతి ఇచ్చాక ఏంటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు రివర్స్ బ్యాటింగ్ మొదలు పెడతారు. ఏంటి మరి కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తామని. మరి అరెస్ట్ చేద్దామంటున్నామో పొలిటికల్గా ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇరకాటం. అనుమతి ఇవ్వకుండా ఉంటే పంచాయతీ ఉండేది కాదు. అనుమతి ఇచ్చేవరకు కూడా ఏం చేయాలి. అరెస్ట్ చేయకపోతే బీజేపీ నుంచి బ్యాటింగ్ మొదలవుతుంది, బీఆర్ఎస్ వాళ్ళు దూకుడు మొదలవుతుంది. బస్తీ మీద సవాళ్ళు అరెస్ట్ చేస్తామన్నా చేసి చూసుకో, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామన్నావు కదా అని రివర్స్లో కాంగ్రెస్ను కబడ్డీ ఆడుతుంటారు. ఒకవైపు నుంచి బీఆర్ఎస్ కబడ్డీ ఆడుతుంది, అరెస్ట్ చేస్తా అన్నావు కదా గవర్నర్ అనుమతి ఇచ్చాడు కదా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కబడ్డీ ఆడతారు. సో అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కబడ్డీ ఆడుతుంటే అరెస్ట్ ఏం చేయకుండా ఉండలేరు.